తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. హాయ్ పీపుల్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకొండం. నేను మీ ప్రసాద్. ఈవీఎం ట్యాంపరింగ్లు అనేవాళ్ళు మోదీని ప్రశ్నించే దమ్ముందా? విషయం ఏంటి అంటే 2024 ఎన్నికల్లో ఆ ఫలితాలు చూసిన తర్వాత ఒక్కొక్కడికి మైండ్ పోయింది. ఎట్లా పోయిందంటే ఏం మాట్లాడుతున్నారో కూడా వాళ్ళకి అర్థం కావట్లా. సరే, అవేంటి అనేది తెలియజేస్తాం. దానికంటే ముందుగా ఈవీఎం ట్యాంపరింగ్ పైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మనకు అనుకూలంగా వచ్చినప్పుడు ఒక తరహా, మనకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఇంకొక తరహా, ఈ రకంగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రధానంగా వైసీపీ నాయకులు మొన్న ఎన్నికల్లో వచ్చిన ఘోర ఓటమిని జీర్ణించుకోలేక అనేక రకాలుగా ఈవీఎంల పైన ఆ నెపాన్ని తోసేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన పరిపాలనా తీరు, ఆ వ్యవహార శైలి, వాటన్నిటినీ ప్రక్కన పెట్టేశారు. ఇక మేము ఇంకా మంచిగా చేసాం, మేము ఓడిపోయాం, మంచిగా చేసి ఓడిపోయాం, అసలు ఏమన్నా సంబంధం ఉందా? మంచి చేస్తే ఎందుకు ఓడిపోతారు? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ప్రజలను పిచ్చోళ్ళు చేయాలనుకుంటారా, లేదా ప్రజలను అమాయకులు చేయాలనుకుంటారా? ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పును గౌరవించుకోలేని వాళ్ళకి రాజకీయ పార్టీలు ఎందుకండి? ఈ తరహాలో వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తాజాగా గుంటూరు ఎంపీ అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఉద్దేశించి కూడా, ఆయన గెలుపును ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారంటే ఇక వాళ్ళకి ఎంతకంటే దిగజారుడుతనం ఏదైనా ఉంటుందా? పోనీ ఆయన పైన ఓటమి చెందింది ఎవరు? వైసీపీ తరఫున కిలార్ రోసియా. ఎప్పుడైనా సరే రోసియా గారు ఒక ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఒక ఇంటర్వ్యూలోనా ఏ రోజైనా మాట్లాడా ఇదిగో ఈవీఎంల వాళ్ళు ఓడిపోయాను అని చెప్పేసి? సాక్షాత్తు ఓటమి చెందిన వ్యక్తి కూడా ఎక్కడా మాట్లాడట్లా. కానీ కొంతమంది మాత్రం ఈ ఈవీఎంలు మాయలు జరిగినాయి అన్నారు. అసలు కొంచెం కామన్ సెన్స్ ఉండి మాట్లాడుకోవాలి కదా. నిజంగా ఈవీఎంల ట్యాంపరింగ్ ఎవరు చేస్తారు? పోనీ వీళ్ళు అనుకుంటున్న దాని ప్రకారంగా కేంద్రంలో ఉన్న పెద్దల ద్వారా చేయాలి. అంటే మోదీ, అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు వాళ్ళ సమక్షంలో జరగాలి. పోనీ వాళ్ళని ఏమైనా ప్రశ్నిస్తున్నారా? ఏ రోజైనా సరే బీజేపీని ఉద్దేశించి పల్లెత్తి మాట అనగల వైసీపీలోని ఏ ఒక్క నాయకుడైనా సరే, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అని ఆయన నిందించడం, ఆయన విమర్శించడం తప్ప, లేదా లోకేష్ గారిని విమర్శించడం తప్ప బీజేపీ నాయకులను ఉద్దేశించి ఒక్క మాట మాట్లాడగలరా? కనీసం పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయడానికి కూడా, ఆ పేరు ఉచ్చరించడానికి కూడా భయపడతా ఉంటే, మరి అటువంటి తరుణంలో ఏ రోజైనా సరే కనీసం వీళ్ళని ప్రశ్నించలేరు. కానీ బాబు గారిని ఉద్దేశించో, లోకేష్ గారిని ఉద్దేశించో, లేకపోతే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ఉద్దేశించో మాట్లాడుతూ ఉంటారు. ఏ రోజైనా సరే ఇక్కడ బీజేపీ ఒకవేళ ఆ రకంగా చేసే అవకాశం ఉంటే, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి, అంటే ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నటువంటి ఆ ఎంపీ సీట్ల పైన, బీహార్లో ఉన్న ఎంపీ సీట్ల పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడవలసేలాగా ఎందుకు చేసుకుంటారు? పోనీ వీటన్నిటిని ప్రక్కన పెడదాం. వైసీపీ నాయకులు గెలిచారు చూసారా, ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇప్పుడు అవినాష్ రెడ్డి కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగునూరు ఎమ్మెల్యే, ద్వారకానాథ్ రెడ్డి అతను అక్కడ చిత్తూరు జిల్లాలోనే ఆయన ఒక ఎమ్మెల్యే, అలాగే రాజంపేట ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి. సో ఈ తంబళ్లపల్లిలో ద్వారకానాథ్ రెడ్డి కావచ్చు, పొంగునూరులో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఆయన కుమారుడు అయినటువంటి మిథున్ రెడ్డి కావచ్చు, లేదా ప్రకాశం జిల్లాలో గెలిచినటువంటి తాటిపత్తి చంద్రశేఖర్ కానీ, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కానీ, ఈ గెలిచిన వాళ్ళు ఎవరైనా సరే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి చెప్పనండి. పెద్దిరెడ్డి చెప్పగలడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని? ఈవీఎంలు ట్యాంపరింగ్లు చేసి పెద్దిరెడ్డిని, వాళ్ళ అబ్బాయిని, వాళ్ళ తమ్ముడిని గెలిపియాలని చెప్పేసి అనుకున్నారా? ఆవిడ మహిళా మాజీ మంత్రి ఎవరు? ఆవిడ రోజా. అసలు కనీసం మాట్లాడేటప్పుడు కామన్ సెన్స్ అన్న ఉండాలిగా. ఆవిడ ఓటమిని జీర్ణించుకోలేక గాలి గీలి అని ఆమె మాట్లాడుతూ ఉంటుంది. చెప్పిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీరు ఈవీఎంల వాళ్ళు గెలిచారని చెప్పేసి అనండి పెద్దిరెడ్డి గారిని. రోజా గారు మీకే చెప్తుంది. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు గెలిచింది ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం వల్ల అని చెప్పేసి అనండి. అప్పుడు తెలుస్తుంది ఎలా ఉంటుందో రిజల్ట్ అక్కడ. అలాగే మరి అరకు, పాడేరులో అక్కడ వైసీపీ ఎలా గెలిచింది? ఏదో అక్కడక్కడ దిష్టి చుక్కలు పెట్టినట్టుగా ఒక్కొక్క సీటు గెలిచారు. సో దానికి కూడా వీళ్ళు గెలవలేదు, ఈవీఎంలు ట్యాంపరింగ్. ఇప్పుడు బద్వేల్ కాన్స్టిట్యున్సీలో వైసీపీలో ఎలా గెలిచింది? మరి ఇవన్నీ గుర్తురావా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకొని గెలిచారనమాట.
సో ఇప్పుడు రోజా గారు చెబుతున్న దాని ప్రకారంగా లేదా ఈవీఎంలు ట్యాంపరింగ్లు జరిగినాయి అని చెప్పేదాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకున్నారు, పెద్దిరెడ్డి గారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకున్నారు, మొట్టమొదటిసారి గెలిచినటువంటి తాటిపర్తి చంద్రశేఖర్ కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకునే గెలిచాడు. ఇదే చెప్పండి వైసీపీ వాళ్ళు. ఇప్పుడు మీరు ఓడిపోయిన వాడి గురించి మాట్లాడాలి, మీరు గెలిచిన వాడి గురించి కూడా చెప్పి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసుకుని గెలిచి మనం బీజేపీ కుమ్మక్కైపోయి అని నేను చెప్పేశానండి. అప్పుడు తెలుసుద్ది. ఏదో అంటారు కదా పెద్దలు సాయంత్రం ఊరిని అనరు, ఏదో చేయలేక మంగళవారం అన్నారంటే వాళ్ళు కూడా మంగళవారం పైగా దానికి తోడు. ఆ తరహాలో ఈ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నట్టుంది. అసలు ఇట్లాంటి ఘాటు పదాలు వాడతారని నాకు మనసు రాదు, అది పద్ధతి కూడా కాదు. కానీ ఎందుకు వాడవలసి వస్తుందంటే ప్రజలని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజా తీర్పుని అవమానపరిచేలాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. సో ఆ తరహా వ్యవహార శైలితో మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో ఇంకా పార్టీ ఎంత పలచనైపోతుందో అర్థం చేసుకున్నారా? ఇప్పటికే అందంత మాత్రం సాగు దెబ్బ కన్నులట్టబోయినట్టున్నారు. ఇక సాయంత్రం గుడ్డిదైపోయేదానిలాగా చేసుకోమాకండి. ఎందుకంటే ఒకరు గెలుపుని జీర్ణించుకోలేకపోతే ఎలాగా? పోనీ అసలు పెమ్మసాని చంద్రశేఖర్ ఎవరికి తెలీదు అని చెప్పేసి అంటున్నారు. చూసారా, ఎవరికో తెలీదు అనే వాళ్ళని సైతం కూడా వాళ్ళ చేతిలో చిత్తుగా ఓడిపోయారని చెప్పేసి ఎందుకు భావించట్లా? చాలామంది వైసీపీ నాయకులు అన్న దాంట్లో వాస్తవం ఉంది. ఏంటి అంటే, సరే పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ఆయన 2014 నుంచి ఆయన ప్రయత్నాలు రాజకీయ పరంగా ఇది ఆల్రెడీ మన కిషోర్ చేసి ఉన్నాడు వీడియో, దాంట్లో డీటెయిల్గా చెప్పారు. సో ఆయన సంగతి పక్కన పెట్టండి. చాలామంది పేర్లు ఎవరో తెలియని వాళ్ళు రాజకీయాల్లో మొట్టమొదటిసారి ఎంటర్ అయిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఎందుకు గెలిచారు? అది వైసీపీ పరిపాలన తీరు వల్ల. అది ప్రశ్నించుకోండి, అది విమర్శించుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. అది చేసుకోరు. ఎంతకాడికి ఇది ఎలాగుందంటే, పిల్లలంట ఎగ్జామ్స్ రాసినప్పుడు స్టూడెంట్స్ వాళ్ళు ప్రిపేర్ అవ్వరు, ప్రాపర్గా ఎగ్జామ్ రాయరు, కానీ అక్కడ పేపర్ వాల్యుయేషన్ చేసే వాళ్ళని, కరెక్షన్ చేసే వాళ్ళని తప్పు పడతారు. దీన్ని బట్టి వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో చెప్పండి. మనం సరిగ్గా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి రాసి ఏడిస్తే అక్కడ దిద్దేవాడు సరిగ్గా దిద్ది మార్కులు వేస్తాడు. వీళ్ళు ఇక్కడ ఏడవలేరు, పేపర్లో రాయటం, ఆన్సర్లు రాయలేరు, కానీ వాడు దిద్దలేదు, నాకు అందుకే మార్కులు రాలేదు అని అంటే ఎలా ఉంటుందో ఈ ఈవీఎంల పైన ఆ నెపాన్ని తోయటం కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటి అంటే, మనం చేసిన తప్పులేంటి? ఒక ముఖ్యమంత్రిగా మనం బటన్ ఒక్కటే చేస్తే కరెక్టా? మన ఎమ్మెల్యేలు ఏం చేశారు? ఒక ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేదా ఎంపీలు కావచ్చు, దాడులు, అలాగే నోటి దోల మాటలు, అసభ్యకరమైన పదజాలాలు, వాటి వల్ల ఎంత డ్యామేజ్ అయింది అది చూసుకున్నారా? ఒక మాట చెప్పమంటారా? బ్రహ్మాండంగా గెలిచే ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయారు. చూసుకోండి, నేను చెప్తాను కొంతమంది పేర్లు. మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరుసపెట్టి గెలుస్తూనే ఉన్నాడు, ఓడిపోయాడు. అలాగే ఇంకొక అతను ఉన్నాడు కదా, ఎవరు, బొత్స సత్యనారాయణ, ఆయన వరుసపెట్టి గెలుస్తున్నాడు, ఆయన కూడా ఓడిపోయాడు. కొడాలి నాని వరుసపెట్టి గెలుస్తున్నాడు, ఓడిపోయాడు. అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి వరుసపెట్టి గెలుస్తున్నాడు, ఓడిపోయాడు. అట్లాంటి హేమాహేమీలే ఓడిపోయారంటే దానికి గల కారణం ఏంటి? పోనీ నలుగురు ఒకే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళ కాదు. ఒక ఆయన విజయనగరం, ఒక ఆయన కృష్ణా జిల్లా, ఒక ఆయన ప్రకాశం జిల్లా, ఒక ఆయన గుంటూరు జిల్లా. ఈ జిల్లాలో ఎక్కడా కూడా వైసీపీ గెలిచింది లేదు. మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన జిల్లాలన్నింటిలో ఎందుకు గెలవలా? అది ఏమైనా ప్రశ్నించుకున్నారా? హేమహేమీల నాయకులు లాంటి వాళ్ళు కూడా ఓటమి చెందారంటే దానికి కారణం కేవలం వైసీపీ పరిపాలన తీరు, జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి, దానికి తగినట్టుగా వీళ్ళు దాడులు, మామూలు దాడులా? ఆ మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే బ్రహ్మాండంగా తురగా కిషోర్ ద్వారా ఏం చేశాడో తెలుసు. ఈ కొడాలి నాని అంటారా, ఆయన చేసిన వ్యాఖ్యల గురించి కొత్త ఏమీ కాదు. అలాగే ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఈయన పేరేంటి, మన బొత్స సత్యనారాయణ గారు, వీళ్ళకి ప్రజల్లో కొంచెం మంచి ఇమేజ్ ఉంది. వాళ్ళు కూడా ఓడిపోయారు పాపం ఈ దెబ్బకి. బొత్స గారు ఓడిపోతారని ఎవరైనా కలగన్నారండి? అలాంటి వాళ్ళు కూడా ఓడిపోయారు. దానికి గల కారణం ఏంటి అని చెప్పేసి బొత్స గారిని అడగండి చెప్తారు, లేదా బాలినేని గారిని అడగండి చెబుతారు. కొడాలి నాని నేను మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడిగితే చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి ప్రజల్లో వీళ్ళకున్న బలం వాళ్ళ అంత స్థాయిలో లేదు. సో బొత్స గారికి తెలుసు ఏం జరిగింది, సీనియర్ మోస్ట్ నాయకుడు ఆయన. ఇవన్నీ చెక్ చేసుకోకుండా ఈవీఎంలు అని చెప్పేసి పాట పాడుతూ ఉంటే చివరికి ఇక మీ గురించి ఇక అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళు మారరో ఎంత చెప్పినా అని చెప్పేసి. కాబట్టి ఎప్పటికైనా కళ్ళు తెరవండి.
తెరిచి ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. ఈవీఎంలు అంటే నెక్స్ట్ కూడా ఈవీఎంలే పెడతారు. అప్పుడేం చేస్తారు? అప్పుడు కూడా మీరు చెప్తున్న దాని ప్రకారం ట్యాంపరింగ్ అనుకోవాలా? అయితే మీరు గెలవరుగా మరి 2029లో గెలుస్తామని ఎట్ట ఛాలెంజ్లు వేస్తున్నారు? మాట్లాడితే 29లో మేము వచ్చేస్తాం, అదేందో యాప్ అంట, మరి ఆ యాప్ ఏందో రప్ప యాప్, ఏ యాప్ తయారు చేస్తున్నారో ఏం తెలీదు. దాంట్లో ఇంకా వీళ్ళ మేనిఫెస్టోలు ఏంటో కానీ రాగానే రప్పలు చేస్తాము, లేకపోతే సప్త సముద్రాలతో ఉన్నా సరే గుడ్లోడు తెస్తాము, ఇదే వీళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకుంటాం హామీలు అన్నట్టుగా ఉంది. సో అది పెట్టారనుకోండి, ఈ 11 కూడా ఉండవు. ఆ 11లో మరి 11 నుంచి ఎందుకు పోతాయో తెలీదు. కాబట్టి ప్రజల నాడి ఏంటి, ప్రజలకు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మీరు అనుకున్నది ఇష్టారీతిగా మేము మేనిఫెస్టోలో పెట్టేసుకొని చేసేస్తామంటే కాదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది కూడా చూడండి. సో మీరు ఏగాడికి బటన్ కూడా అన్నారు, కానీ డెవలప్మెంట్ అనే పదం ఒకటి ఉంటుంది, ఆ పదాన్ని మీరు విస్మరించారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు మాకు అవసరం లేదు, ఆ డెవలప్మెంటే కావాలి అనే పదాన్ని ప్రజలు గుర్తు చేసుకొని చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటయ్యేలాగా బ్రహ్మాండమైన మెజార్టీని ఇచ్చారు. సో ఇప్పటికైనా అది గుర్తు చేసుకోండి. వీళ్ళు ఎలా ఉంటే వీళ్ళకి తగ్గ వాళ్ళు ఆ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నీకు ఇదే తరహా కేంద్రంలో వాళ్ళు, రాష్ట్రంలో వీళ్ళు. సో రేపు వీళ్ళిద్దరు కలిస్తే ఇంకా బాగుంటుంది. వైసీపీ అండ్ కాంగ్రెస్ కలిస్తే ఇంకా చాలా బాగుంటుంది. సరే, ఎనీహౌ ఇక్కడ ఈవీఎంలు ట్యాంపరింగ్లు అని మాట్లాడేవాళ్ళు ఇప్పటికైనా కొంచెం కళ్ళు తెరిచి జ్ఞానంతో మాట్లాడండి, లేదా అంటే మీ ఇష్టం. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో పైన ఈవీఎంలు ట్యాంపరింగ్లు అని చెప్పేసి అన్నారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.